ఇంతకు ముందు వీడియోలో మనం ప్లాస్టిక్ అంటే ఏమిటో మరియు ప్లాస్టిక్ రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ప్లాస్టిక్ లక్షణాలు మరియు ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్లాస్టిక్లు చాలా అద్భుతమైనవి. వాటికి ఉన్న అత్యంత ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ప్లాస్టిక్లను మనం మనకు కావలసిన ఏ ఆకారంలోకైనా లేదా ఏ పరిమాణంలోకైనా మలుచుకోవచ్చు. అందుకే మనం ప్లాస్టిక్ బకెట్లు, కుర్చీలు, సీసాలు మరియు బుట్టలను ఎన్నో రకాల డిజైన్లలో చూస్తుంటాము. ప్లాస్టిక్ యొక్క మరో గొప్ప లక్షణం ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఇన్సులేటర్. అంటే ప్లాస్టిక్ తన గుండా వేడిని సులభంగా ప్రవహించనివ్వదు. అందుకే మనం వంటగదిలోని పాత్రల హ్యాండిల్స్ ప్లాస్టిక్తో ఉండటాన్ని చూస్తుంటాం. దీనివల్ల వంట చేసేటప్పుడు మన చేతులు కాలవు. ఇంకా ప్లాస్టిక్ విద్యుత్ నిరోధకం. దీని అర్థం ఏంటంటే ప్లాస్టిక్ తన గుండా విద్యుత్తును అంటే ఎలక్ట్రిసిటీని ప్రవహించనివ్వదు. అందుకనే ఎలక్ట్రికల్ స్విచ్లు మరియు వైర్లు ప్లాస్టిక్తో కప్పబడి ఉంటాయి. ఇది మనల్ని విద్యుత్ షాక్ నుండి కాపాడటంలో బాగా సహాయపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన విషయం కదా. అయితే అన్ని ప్లాస్టిక్లు ఒకేలా ఉండవు. కొన్ని చాలా బలంగా ఉంటాయి, మరికొన్ని సుత్తితో కొడితే విరిగిపోవచ్చు. కానీ సాధారణంగా ప్లాస్టిక్లు పెలుసుగా ఉండవు. పెలుసుగా ఉండటం అంటే ఏదైనా వస్తువు సులభంగా విరిగిపోవడం. అయితే ప్లాస్టిక్లు అంత తేలికగా విరగవు. సాధారణంగా ప్లాస్టిక్లు తక్కువ బరువు, దృఢత్వం మరియు ఎక్కువ కాలం మన్నేవిగా ఉంటాయి. ఈ లక్షణాల వల్ల మన నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి అనేక వస్తువులను ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది రసాయనాలతో అంటే కెమికల్స్తో చర్య జరపవు. అదే లోహాలైతే ఆమ్లాలు మరియు క్షారాలతో చర్యని జరుపుతాయి. కానీ ప్లాస్టిక్లు చర్యని జరపవు. అందుకే మందులు మరియు రసాయనాలను తరచుగా ప్లాస్టిక్ సీసాలలో భద్రపరుస్తారు. ఇది వాటిని సురక్షితంగా ఉంచుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్లాస్టిక్ను మనం కోరుకున్న రంగులో తయారు చేయవచ్చు. ఉదాహరణకు లోహాలకు సహజమైన రంగు ఉంటుంది. మనకు కావాల్సిన రంగు కావాలంటే వాటికి పెయింట్ వేయాలి. కానీ ప్లాస్టిక్లకు తయారీ సమయంలోనే రంగును కలుపుతాము. కాబట్టి ఆ రంగు అంత త్వరగా వెలిసిపోదు లేదా ఊడిపోదు. ప్లాస్టిక్ యొక్క మరొక లక్షణం ఏమిటంటే కొన్ని ప్లాస్టిక్లు మంటలను నిరోధిస్తాయి. అంటే ఇవి త్వరగా మంటలను అంటుకోవు. ఉదాహరణకు మెలమైన్ అనే పదార్థం మంటలను నిరోధించే ఒక ప్లాస్టిక్. ఇది మంటలను అంటుకోదు కాబట్టి మెలమైన్ను వంటగది పాత్రలు మరియు అగ్నిమాపక సిబ్బంది యొక్క దుస్తుల తయారీలో వాడుతారు. ప్లాస్టిక్ను మనం మన చుట్టూ ప్రతి చోట చూడవచ్చు. ఉదాహరణకు మీ వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, బొమ్మలు మరియు పెన్సిల్ బాక్స్ కూడా ప్లాస్టిక్తో తయారై ఉంటాయి. ప్లాస్టిక్ ఎందుకింత ప్రాచుర్యం పొందిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ లోహంతో పోలిస్తే చాలా చౌకైనది. ఇవి గాజు లేదా పింగాణి పాత్రల వలె సులభంగా విరిగిపోవు. ప్లాస్టిక్ తేలికైనది, మన్నికైనది మరియు దీనిని అన్ని రకాల ఆకారాలు, రంగుల్లో తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్లో వివిధ రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేక ఉపయోగం ఉంది. వాటిలో కొన్ని సాధారణ రకాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది అత్యంత సాధారణ రకం పాలిథిన్. దీనిని క్యారీ బ్యాగ్లు, బకెట్లు, జగ్గులు, పాత్రలు మరియు పెద్ద నీటి ట్యాంకుల తయారీలో ఉపయోగిస్తారు. మనం రోజు ఉపయోగించే వస్తువులలో చాలా వస్తువులు పాలిథిన్తోనే తయారవుతాయి. రెండవది పాలీప్రొపిలీన్. దీనిని సాధారణ తాళ్ళు, కార్పెట్ నేసే తాళ్ళు, చేపల వలలు మరియు దోమతెరల తయారీలో ఉపయోగిస్తారు. మనమందరం ఈ ప్లాస్టిక్ పేరును వినే ఉంటాం కదా. అదే పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీతో బాటిళ్ళు, జార్లు, మగ్గులు మరియు నీటి పైపులు తయారు చేస్తారు. పీవీసీ చాలా సాధారణమైనది మరియు బలమైన ప్లాస్టిక్. ప్లాస్టిక్లలో ఇంకో రకం పాలిస్టెరిన్ లేదా థర్మకోల్. ఈ థర్మకోల్ను ప్యాకేజింగ్లో ఉపయోగిస్తారు. అలాగే ఈ థర్మకోల్ని డెకరేషన్లో కూడా
చాలా విస్తృతంగా వాడుతారు. మీరు కూడా సైన్స్ ప్రాజెక్టులలో లేదా షూ ప్యాకేజింగ్లో దీనిని చూసే ఉంటారు కదా. ఇది చాలా మెత్తగా ఉండి వస్తువులను సురక్షితంగా ఉంచుతుంది. తర్వాత ప్లాస్టిక్ రకం టెఫ్లాన్. ఇది ఒక అంటుకోని ప్లాస్టిక్, అంటే నాన్ స్టిక్ ప్లాస్టిక్. ఈ టెఫ్లాన్ ప్లాస్టిక్ పూత అంటే కోటింగ్ నూనె, నీరు మరియు ఆహారాన్ని పాత్రకు అంటుకోకుండా చేస్తుంది. దీనిని యంత్రాల తయారీలో కూడా వాడుతారు. మీరు మీ ఇంట్లో టెఫ్లాన్ పూత పూసిన ఫ్రైయింగ్ ప్యాన్ చూసే ఉంటారు కదా. దీనిని నాన్ స్టిక్ ప్యాన్ అని అంటాము. అలాగే నీటి లీకేజీని ఆపడానికి లేదా బోల్టులను బిగించడానికి వాడేటువంటి టెఫ్లాన్ టేపును కూడా మీరు చూసి ఉంటారు కదా. సరే, ఇప్పుడు మనం ఇంకొక ప్లాస్టిక్ రకం బెకలైట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ను ఎలక్ట్రికల్ ఉపకరణాలైన స్విచ్లు, ప్లగ్ హోల్డర్లు, రేడియోలు, టీవీ బాక్సులు మరియు ప్రెషర్ కుక్కర్లు, సాస్ ప్యాన్ల హ్యాండిల్స్ తయారీకి ఉపయోగిస్తారు. బెకలైట్ అనేది విద్యుత్తును ప్రవహించనివ్వని ఒక ప్రత్యేక ప్లాస్టిక్. అందుకే ఇది మంచి ఇన్సులేటర్. యాక్రిలిక్ ఇది కూడా చాలా సాధారణమైన మరియు ఉపయోగకరమైన ప్లాస్టిక్. ఇది పారదర్శకంగా ఉండి కృత్రిమ గాజు వలె కనిపిస్తుంది. దీనిని కిటికీలు, బస్సులు, కార్లు మరియు విమానాల ముందు అద్దాల విండ్షీల్డ్ల తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత మెలమైన్. ఇది మంటలను తట్టుకునే ప్లాస్టిక్. దీనిని టేబుల్ వేర్, కప్పులు, ప్లేట్లు, నేల మరియు గోడల టైల్స్, అగ్ని నిరోధక దుస్తుల తయారీలో వాడుతారు. అగ్నిమాపక సిబ్బంది కూడా నిప్పు నుండి రక్షణ కోసం మెలమైన్తో చేసిన జాకెట్లను ధరిస్తారు. చివరగా ఫార్మికా. దీనిని టేబుల్స్, కుర్చీలు, డెస్కులు, తలుపులు వంటి చెక్క వస్తువులపై కప్పడానికి ఉపయోగిస్తారు. ఇది చూడ్డానికి సరిగ్గా చెక్కలాగే ఉంటుంది. అందుకే దీనిని రైలు పెట్టెలు మరియు బస్సుల యొక్క లోపలి భాగాలను కప్పడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ దాని ఆవశ్యకత, మన్నిక మరియు తక్కువ ధర కారణంగా మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్యాకేజింగ్ మరియు గృహోపకరణాల నుండి ఎలక్ట్రికల్ పరికరాలు మరియు భద్రతా సాధనాల వరకు ప్లాస్టిక్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ప్లాస్టిక్ మన జీవితాన్ని ఎంతో సులభతరం చేసినా దాని పర్యావరణ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే మనం వాడే ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటిని తగ్గించడం లేదా తిరిగి వాడటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వస్తువులను చూసి అవి ఏ రకమైన ప్లాస్టిక్లకు చెందినవో గుర్తించే ప్రయత్నం చేయండి. అలాగే కిరాణా దుకాణానికి వెళ్ళి వివిధ ఉత్పత్తుల ప్యాకేజింగ్ను ఒకసారి గమనించండి.